నమస్కారం వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సద్గురు సంగీత సభ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వనస్పతి ముప్పవరపు శాస్త్రితో జీవిత చరిత్ర హరికథా గానం పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ బృందం పర్యటన ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు సీసాల్లో పెట్రోల్ డీజిల్ నింపవద్దని ఈసీ కీలక ఆదేశాలు సద్గురు సంగీత సభ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వనస్పతి ముప్పవరపు శాస్త్రితో జీవిత చరిత్ర హరికథా గానం నిర్వహించారు. ఆదివారం నాడు స్వామివారి యొక్క గణరాగంలో చాలా మంది కళాకారులు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్యాగరాజ రచనలు కూడా చిన్నారులచే ఎంతో ఘనంగా రాగం చేయనున్నట్లు చెప్పారు. గౌరీనాథ్ కార్యదర్శి ప్రపత్తులతో స్వామివారి యొక్క రచనలు గానం చేయడం చాలా 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 సంతోషమైనటువంటి విషయం. ఇందులో భాగంగా మొదటి రోజున వాచస్పతి ముప్పవరపు శాస్త్రి గారి చేత స్వామివారి యొక్క జీవిత చరిత్ర హరికథాగానం కూడా జరిగింది. అలాగే చివరి రోజు రేపు ఆదివారం నాడున సామూహికంగా మహాబృందగానం స్వామివారి యొక్క ఘనరాగ పంచరత్నగుల యొక్క గోష్ఠిగానం కూడా రేపు జరగబోతోంది. అలాగే ఇందులో చాలామంది కళాకారులు పాల్గొనబోతున్నారు. అలాగే రాష్ట్రేతర ప్రాంతాల నుంచి ఎంతోమంది ఇందులో వైభవంగా పాల్గొంటున్నారు. అలాగే త్యాగరాజ రచనలు అవన్నీ కూడా మంచి ప్రాచుర్యంగా పిల్లలందరూ కూడా చక్కగా గానం చేస్తూ చిన్నారులు పెద్దవాళ్ళు అందరూ కూడా భక్తిగా ఈ వారం రోజుల ఉత్సవం రేపటితో సుసంపన్నం అవుతోంది. సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే అంటూ సంగీతాన్ని కేవలం ఒక కళగా కాకుండా విద్యగా ఉపాసించి జీవిత పరమావధి అయినటువంటి మోక్షాన్ని పొందినటువంటి నాదయోగి మహానుభావుడు శ్రీ త్యాగరాజస్వామి వారి యొక్క 257వ జయంతి వైభవోత్సవాలు విజయవాడ రామకోటి క్షేత్రంలో ఎంతో వైభవంగా గత 6 రోజులుగా జరుగుతున్నాయి. ఇది సద్గురు సంగీత సభ అలాగే విజయవాడ శృంగేరి పీఠ పరిపాలిత రామకోటి క్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో 6 ఏళ్ల చిన్నారుల నుంచి 6 పదులు దాటినటువంటి విద్వాంసుల దాకా ఎంతో భక్తి ప్రపత్తులతో పాల్గొని ఇందులో చక్కటి అమృత రస గుళికల వంటి త్యాగయ్య రచనలు మనకి ఇక్కడ చక్కగా గానం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు అంటే ఆదివారం చివరి రోజున స్వామివారి యొక్క ఘన రాగ పంచరత్న కృతుల యొక్క గోష్ఠిగానం మహాబృందగానం కూడా ఉంటుంది. దాదాపుగా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా 200 పైచిలుకు కళాకారులు ఇందులో పాల్గొనబోతున్నారు. అందరికీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ త్యాగయ్య మన తెలుగువారి యొక్క తరగని పెన్నిధి, మన తెలుగుకి ఒక చక్కటి చిరునామా త్యాగయ్య రచనలు. ఆ స్వామివారి యొక్క జయంతి ఉత్సవం సాధారణంగా స్వామివారి యొక్క ఆరాధనలు వాడవాడలా చేస్తూ ఉంటారు. ఆ జయంతి విజయవాడలో ఎంతో వైభవంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వారం రోజుల పాటు రోజుకి 8 గంటలు కచేరీలు నిర్వహిస్తూ సద్గురు సంగీత సభ స్వామివారి సేవలో తరిస్తోంది. అందరికీ కూడా సాదర ఆహ్వానం పలుకుతోంది సద్గురు సంగీత సభ. నమస్కారం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ బృందం పర్యటించారు. నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చిన సమాచారం తెలుసుకుంటున్నారు సిట్ బృందం. టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై ఆరా తీస్తున్న బృందం సభ్యులు.
ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ఎన్నికల నియమావళి ప్రకారం కంటైనర్లు, సీసాల్లో పెట్రోల్, డీజిల్ నింపవద్దని సూచించింది. ఓట్ల లెక్కింపు తదుపరి చర్యలు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని ఆదేశించింది. పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్ బంక్ యాజమాన్యాలకు నోటీసులు అందాయి. అందులోని నిబంధనలు ఉల్లంఘిస్తే బంకు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది ఈసీ. పౌర సరఫరాల శాఖ ఆదేశాలను యజమానులందరూ తప్పనిసరిగా పాటించాలని డీలర్ల సమాఖ్య అధ్యక్షులు రావి గోపాలకృష్ణ కోరారు. దేశంలో ప్రజా ఆగ్రహంతో బీజేపీ ఓట్లు, సీట్లు తగ్గుతున్నా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైసీపీలు బీజేపీని అంటకాగటం శోచనీయం. ఇండియా కూటమి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. వైసీపీ, తెలుగుదేశం నోట్లతో ఎన్నికల్లో ఓట్ల రాజకీయం చేశారని ఆరోపించారు. ఎన్నికల పేరుతో ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారులు మర్చిపోయారన్నారు. విజయవాడ 60వ డివిజన్ వాంబే కాలనీలో బాబురావు స్థానిక సిపిఎం నేతలతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ, తెలుగుదేశం నేతలు వేలాది రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తే వారి డబ్బును తిరస్కరించి నిజాయితీగా నిలబడిన కార్యకర్తలను, శ్రేయోభిలాషులను బాబురావు అభినందించారు. డబ్బు రాజకీయాలతో భవిష్యత్తులో ప్రజలకు తీవ్రమైన నష్టాలు కలుగుతాయని ప్రజలకు వివరించారు. మంచినీటి కాలుష్యం, మురుగు కాలువల్లో కలుషిత నీటితో ఏర్పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజలు బాబురావు దృష్టికి తీసుకువచ్చారు. వివిధ దశల ఎన్నికల్లో బీజేపీ మోడీ గ్రాఫ్ పడిపోయిందని, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇండియా కూటమి తరఫున సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన నాకు అనేక మంది అన్ని విధాలుగా సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇతర పార్టీలు ఎన్నికల వరకు ప్రజలకు కనబడతారు, మళ్ళీ ఎన్నికల తర్వాత ప్రజలకు మొహం చాటేస్తారు. ఫలితాలు రాకముందే ప్రజలను కలుసుకుని వారితో మేము అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం, వైసీపీ పోటీ పడి విచ్చలవిడిగా జనాన్ని భ్రమల్లో పెట్టడానికి కోట్లాది రూపాయలు పంపిణీ చేశారు. అంతేకాదు పవిత్రమైనటువంటి ప్రార్థనాలయాలను కూడా అపవిత్రం చేశారు. వాళ్ళకి చర్చిలకి, మసీదులకి, దేవాలయాలకి మేము ఏసీలు ఇస్తాం, లేదు రేకుల షెడ్లు తీసి స్లాబులు కట్టిస్తాం, లేదా భవనాలు కట్టిస్తాం, లేదు ఇంత డబ్బు ఇస్తాం అని ఎరచూపి వాళ్ళ ప్రార్థనాలయాలను కూడా వాళ్ళని అపవిత్రం చేసేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. ప్రలోభ పెట్టడానికి పాల్పడ్డారు. వీళ్ళిద్దరూ కుమ్మక్కి అయిపోయారు. నువ్వు ఇంత పంచు, నేను ఇంత పంచు, మీ ఇద్దరం పెంచొద్దు, ఇద్దరం ఒకే రకంగా పంచుకుందాం. మీకు పోటీ పడొద్దు, మేము పోటీ పడొద్దు, మీరు ఫిర్యాదులు వద్దు, మేము ఫిర్యాదులు వద్దు. ఈ రూపంలో నిన్నటిదాకా గులకరాయి అని అదనేది ఘర్షణ పడినట్టు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నట్టు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల ముందు మాత్రం అందరూ ఏకమైపోయి కుమ్మక్కి అయిపోయి ధన రాజకీయాల్లో మాత్రం వాళ్ళంతా ఒకటైపోయారు. దానికి భిన్నంగా ప్రజలకి ధన రాజకీయాలకు దూరంగా ప్రజలకి సేవ, ప్రజా పోరాటం, ప్రజలకు అందుబాటులో ఉండటం, విధానాలు, మేనిఫెస్టో, ఎజెండాల ఆధారంగా ఎన్నికల్లో చేశాం. వేసవి సెలవులు వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లో నిండి వెలుపల క్యూలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న కలియుగ వెంకటేశ్వరుని 71,510 మంది దర్శించుకున్నారు. 43,199 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.63 కోట్లు లభించింది.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం సందర్భంగా అమ్మవారి స్వామివారి దర్శనం విశేషంగా విచ్చేసిన భక్తుల రద్దీ మరియు వేసవి దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ ఈవో కెఎస్ రామారావు క్యూ లైన్లోని పలువురు భక్తులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను స్వీకరిస్తున్న ఈవో నిత్య ఆర్జిత సేవలైన శ్రీ స్వామివారి అభిషేకం, శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవవార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొని శ్రీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. నగరంలో ప్రముఖ కథానాయకురాలు ప్రణీత సందడి చేశారు. మగువల మనసులు దోచే నూతన వస్త్ర షోరూమ్ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అపరిమితమైన కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్లతో నూతన వస్త్రాలు ఈ షోరూమ్ నందు లభిస్తాయని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన చాముండి సిల్క్ అండ్ శారీస్ షోరూమ్ను ప్రముఖ సినీ తార అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలనతో షోరూమ్ని ప్రారంభించి అనంతరం షోరూంలోని దుస్తులను ధరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన మోడల్స్తో అన్ని వర్గాలకు చెందిన కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. షోరూంలోని అధునాత మోడల్స్ను తాను ధరించానని, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్తో మరోసారి నటించాలని ఉందని తెలిపారు. కన్నడ, మలయాళం రంగాల్లో 2 సినిమాలతో తాను బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం షోరూం అధినేతలు చిల్లపల్లి శ్రీకర్, దామర్ల శ్రీదేవి మాట్లాడుతూ చేనేత కుటుంబం నుంచి వచ్చి 50 సంవత్సరాలుగా పట్టు చీరలు, చేనేత చీరలు ఇంకా ఫ్యామిలీ షాపింగ్కు నమ్మకమైన పేరుగా ఖ్యాతి చెందిన కస్టమర్ల విశేష అభిమానం పొందినందుకు సంతోషంగా ఉందన్నారు. కొనుగోలుదారుల అభిరుచిని కనుగొన్న తమ సిఎన్ఆర్ గ్రూప్ ఇప్పుడు చాముండి సిల్క్ అండ్ శారీస్ పేరిట ఎక్స్క్లూజివ్ పట్టు చీరల షోరూమ్ని విజయవాడ పాలిక్లినిక్ రోడ్లో ప్రారంభించినట్లు తెలిపారు. వేలాది రకాల వెరైటీస్, స్పెషల్ కలెక్షన్స్తో పాటు బెనారస్ చీరలు, కోటా చీరలు, పటోలా చీరలు, బెంగాల్ కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు మరియు సౌత్ కాటన్ చీరలు అపరిమితమైన కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్లో లభిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ షోరూమ్ని సందర్శించి నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ గ్రాండ్ లాంచ్ అవుతుంది. సో నేను ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. 50 years ఇంకా పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, ఇంకా ఫ్యామిలీస్కి ఫేవరెట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీకు నేను కలెక్షన్స్ చూస్తున్నాను, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ షాప్ కూడా 3rd జనరేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ కూడా 3rd జనరేషన్. సో ఇన్ ఆల్వేస్ చాలా ట్రస్ట్ వర్ది బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ గారు, శ్రీకర్ గారు, శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే చాలా చాలా షోరూమ్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ రియలీ లవ్ సిల్క్ సారీస్, బట్ అదర్వైజ్ ఆల్సో ఆల్ కైండ్స్ ఆఫ్ సారీస్. ట్రెడిషనల్ నాకు చాలా సూట్ అవుతుందని అందరూ అంటారు. సో ట్రెడిషనల్ కలర్, అన్ని కలర్స్ ప్రెసెంట్. సో ఐ జస్ట్ డిడ్ అ మూవీ ఇన్ మలయాళం విత్ దిలీప్ అండ్ కన్నడలో కూడా హ్యాడ్ రామన్ అవతార అండ్ ఐ హ్యాడ్ అ బేబీ లాస్ట్ ఇయర్. సో ఆబ్వియస్లీ చాలా బేబీ ఇది అని చాలా కొంచెం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. తెలుగులో ఇప్పుడే ఢీ షో జడ్జ్ చేస్తున్నాను. సో ఇంకా గ్రాండ్ ఫినాలే కూడా వస్తుంది.
So I'm very excited to know who's the winner. And tarvata definitely I'll do some very nice projects. పవన్ కళ్యాణ్ గారితో చేశారు ఆల్రెడీ, సో నెక్స్ట్ టైం అన్నా ఆయనతో ఉంటుందా? డెఫినెట్లీ, బికాజ్ ఎక్కడ వెళ్ళినా నేను ఆ సినిమానే అందరికీ ఫేవరెట్, అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఫేవరెట్. ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్స్ అన్నీ చూస్తారు, ఎవ్రీ వన్ రియలీ లైక్స్ హిమ్. సో అలాంటి లెజెండ్తో మళ్ళీ సినిమా చేయాలని చాలా ఉంది. We have gold and diamonds, and this is silks and sarees. Silks and sarees, we have exclusive kanchi pattu, banaras, all kinds, all exclusive sarees ఇక్కడ మీకు దొరుకుతాయి. పెళ్ళికి వెళ్ళాలి, ఒక పెళ్ళి చేయాలి అంటే అవసరమైనవన్నీ కింద గోల్డ్ దగ్గర నుంచి క్లోతింగ్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ హియర్. వన్ షాప్ స్టాప్ లాగా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ I wish everybody to come and enjoy our shop. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. చిల్లపల్లి అనే బ్రాండ్ మీకు అందరికీ తెలిసిన పాస్ట్ 50 years మీరు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, మీ ఫ్యామిలీస్ తెలుసు. నౌ వీఆర్ రన్నింగ్ ఇట్ యాజ్ ఎ థర్డ్ జనరేషన్ స్టోర్. నేను వచ్చిన తర్వాత లైక్ హైదరాబాద్లో చిల్లపల్లి వింటేజ్ స్టార్ట్ చేసాం. దెన్ వి కేమ్ అగైన్ టు చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఇప్పుడు ఓపెన్ చేసాము. సో we are having wide range of sarees like kanchipattu sarees, banaras, gadwal, everything. One stop solution laga మీ అందరికీ అవైలబుల్ ఉంటుంది ఇదంతా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మహాత్మా గాంధీ రోడ్ భీమా జ్యువెలర్స్లో కస్టమర్స్ కోసం గొప్ప ఆఫర్ ప్రకటించారు. బంగారం ఆభరణాలు, వెండి ఆభరణాలు, డైమండ్స్ తదితర వాటిని కొనుగోలు చేసే వాటిపై ఎలాంటి తరుగు మజూరీ లేకుండా వాటికి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి ఖాతాదారులకు అందిస్తున్నారు. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా వివిధ మోడల్స్తో కూడిన ఆభరణాలు భీమాలో అందుబాటులో ఉన్నాయి. సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా ప్రత్యేక సందర్భాల్లో మహిళలు ఆభరణాలు సైతం ఇక్కడ లభిస్తున్నాయి. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు, యాచకులకు పాదరక్షకులు పంపిణీ చేసినట్లు వ్యవస్థాపకులు లంకా రమేష్ పేర్కొన్నారు. తమ గ్రూప్లో 4200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. సేవే పరమావధిగా భావించి తాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు, యాచకులకు పాదరక్షలు పంపిణీ చేశారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం, శివాలయంతో సహా ఇతర ప్రాంతాలలో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అడ్మిన్ ఇడుపుగంటి విజయలక్ష్మి, అనురాధ కొడాలి, రత్నకుమారి పసుమర్తి, రాధా మేక, శ్రీనివాస్, పడమట రామకృష్ణ, వైష్ణవ రామకృష్ణ, లంకా రమేష్, లంకా వర్షిత, పొనుకల్లు తేజ, నిమ్మగడ్డ ఉమామేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఫేస్బుక్ గ్రూప్ ద్వారా సభ్యులంతా కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు 96 సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సాయం చేయాలని,
ఈ సంస్థ ప్రారంభించడం జరిగిందని, వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఉన్నవాళ్లు లేని వాళ్లకు సహాయం చేయాలన్న తలంపుతో తమ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించడం జరిగిందన్నారు. అన్నదానం, వస్త్రదానం, చలివేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు చేశామని, ఎవరూ చేయని విధంగా ఈసారి పాదరక్షలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తమ గ్రూప్లో 4200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. లక్ష్మి అండి, నేను మమతా పందిరి అడ్మిన్ని. ఇది ఒక ఎఫ్బి గ్రూప్ అండి. అంటే ఎఫ్బి గ్రూప్ అంటే విభిన్నంగా ఏదో సరదాగా అలా కాకుండా మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రూపు ఏర్పరిచిందండి. అందరం దీనిలో విభిన్న ప్రదేశాల నుంచి అందరం కూడా ఈ గ్రూప్లో ఉన్నాము, చాలామందిమి. ఇది 96వ యాక్టివిటీ. ఒక విధమైన యాక్టివిటీ అని కాకుండా అన్ని రకాల ఫుడ్ డొనేషన్స్ ఏంటి, ఈ చెప్పులు పంపిణీ, బట్టలు, రకరకాల బ్లడ్ డొనేషన్స్ అన్నీ చేస్తున్నాం అన్నమాట. మెడికల్ క్యాంప్స్, పర్టికులర్గా ఒక యాక్టివిటీ అని దానికి ఇదే అవ్వకుండా ప్రతిదీ మనం ఎవరికి ఏ సర్వీస్ చేయగలమో అన్ని రకాల సర్వీసులు చేస్తూ ఇప్పటికి 96ది విజయవంతంగా నిర్వహించడం జరిగిందండి. రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ మమతల పందిరి అందరం సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ మమతల పందిరి ఏర్పరిచాము. సో అందరూ కూడా ఇలాగే సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని చెప్పి, అందరికీ మన వంతు సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మీడియా తరపున అందరూ లేని వాళ్ళు ఎంత కొంత సాయం చేస్తే లేని వాళ్ళకి మనం ఉన్నవాళ్ళు చేసిన సాయం లేని వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు రమేష్ అండి, లంకా రమేష్, మాది వీరవల్లి గ్రామం. గత 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ మమతల పందిరి ఎఫ్బి గ్రూప్ని ఒక సింగిల్ ఫోన్తో స్టార్ట్ చేయడం, మా ఒక్కడిగా స్టార్ట్ చేయడం, ఇవాళ 4200 మందికి దాకా దీంతో పార్టిసిపేట్ చేయడం, అందరూ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గత సంవత్సరం దీన్ని మమతల పందిరి సేవా సమితిగా మార్చి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు కూడా ఒక టైప్ కాకుండా వైవిధ్యభరితంగా ఎవరికి ఏ నీడెడ్ ఉందో, అప్పుడు ఏ నీడెడ్ ఉందో ఆ నీడెడ్ని తీర్చడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తాం, అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. దీని ద్వారా ముందు మమతల పందిరి నాతో పాటు సహకరిస్తున్న మమతల పందిరి అడ్మిన్ టీంకి, అలాగే మమతల పందిరి పోషకులకి, అంటే దీన్ని ప్రతి నెల వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ జీతాల నుంచో లేదా ఇంకోటో వాళ్ళు పంపిస్తూ ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న నా మమతల పందిరి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పడమటి రామకృష్ణ, మాది విజయవాడ. మమతల పందిరి సేవా సంస్థలో నేను 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అలాగే మమతల పందిరి ద్వారా ఇవాళకి 97వ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మమతల పందిరి ఓన్లీ ఫేస్బుక్కే పరిమితం కాకుండా బడుగు బలహీన వర్గాల వారికి, లేని వారికి, ప్రతి ఒక్కరికి కూడా సేవ అందించడంలో ముందుందని మనం తెలియజేయచ్చు. అలాగే దీనికి అధినేత, చైర్మన్, గ్రూపు ఇన్ఛార్జ్ అయిన లంకా రమేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ఎంతోమందికి పేదలకు మెడికల్ క్యాంపులు, మన ఎండాకాలంలో ఎండలు బాగా వచ్చిన సమయంలో చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అందులోనూ కూడా కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామాల్లో తాగి చాలా సంతోషించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించాయని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీరు సజావుగా జరగలేదని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరోపించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు కొనుగోలు కోసం రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేశాయని ఆరోపించారు. ఓటును 3,000 నుండి 5,000 వరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయని మండిపడ్డారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేయడం జరిగిందని, అయినా అధికారులు వాటిని పెడచెవిన పెట్టారని అన్నారు. ఈ నెల 25వ తారీఖున జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుండి 7 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, తాను చాందినీ చౌక్ నుండి పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. జలీల్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ నెల 25వ తేదీన ఢిల్లీ రాష్ట్రంలో ఢిల్లీ భారతదేశానికి హెడ్ క్వార్టరు. ఆ రాష్ట్రంలో 7 పార్లమెంటు స్థానాలున్నాయి. ఆ 7 పార్లమెంటు స్థానాలలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం మాకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది. మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉండిద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో నేను అనేక రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ నాకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిని. విశ్వమాత శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ విజయవాడ పాయకాపురం క్లబ్ చార్టెడ్ అధ్యక్షులు వైఎన్ బాలవెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కండ్రికలోని సాయిబాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలచే అమ్మవారి విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని, రాబోయే రోజుల్లో చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు వైఎన్ బాలవెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. వాసవి క్లబ్ విజయవాడ పాయకపురం వారి ఆధ్వర్యంలో విశ్వమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. ఇందులో భాగంగా కండ్రికలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. పాయకపురం వాసవి క్లబ్ చార్టర్ అధ్యక్షులు కేబినెట్ కార్యదర్శి వైఎన్ బాలవెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నగరేశ్వర స్వామివారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, మహిళలచే సామూహిక కుంకుమార్చనలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ సీతారామయ్య, కేబినెట్ కార్యదర్శి వైఎన్ బాలవెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా వాసవి మాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సేవా కార్యక్రమాలలో వాసవి సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పుకొచ్చారు. సేవా కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరాలు, చలివేంద్రాలు, మెడికల్ క్యాంపులు, మజ్జిగ పంపిణీ కేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ వంటివి చేయడం జరిగిందన్నారు. వేసవి కాలంలో పాయకపురం పెట్రోల్ బంకు వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వాసవి పురస్కారాలు, ఉగాది పురస్కారాలు వంటి పురస్కార కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నా పేరు ఆలపాటి వెంకట సీతారామయ్య. ఈరోజు ఇక్కడ వాసవి క్లబ్ పాయకాపురం, అలాగే వాసవి క్లబ్ విశ్వజనని సంయుక్త ఆధ్వర్యంలో ఈ అమ్మవారి జయంతి ప్రోగ్రాం చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. వాసవి మాత మా ఆర్యవైశ్య కులదైవం. మరి ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు రక్తదాన కార్యక్రమం చేయమని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి చాలా క్లబ్బులు రక్తదానం నిర్వహిస్తున్నాయి. మరి ఇంటర్నేషనల్ వైజ్గా
1800 క్లబ్లు ఉన్నాయి. ఈ 1800 క్లబ్లు కూడా ఏదో కార్యక్రమం అనేది ఈరోజు చేస్తూనే ఉన్నారు. మరి ఈ నెల మొత్తం కూడా మజ్జిగ పంపిణీ, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళు కూడా గత నెల రోజుల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేసి చాలా చక్కగా మజ్జిగ పంపిణీ పాదచారులకు అందిస్తున్నారు. మరి ఇలాగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ ప్రజాయుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వాసవి క్లబ్స్ ముందుకెళ్తున్నాయి. స్వచ్ఛంద సేవా సంస్థల్లో అత్యున్నత స్థానాన్ని సంపాదిస్తున్నాయంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాయకాపురం క్లబ్ వారికి, అలాగే విశ్వజనని క్లబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వాసవి క్లబ్ విజయవాడ పాయకాపురం వారి ఆధ్వర్యంలో ఈరోజు విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. నా పేరు పందిరి బాలవెంకట సుబ్రహ్మణ్యం, వాసవి క్లబ్ పాయకాపురం చార్టర్ ప్రెసిడెంట్ని మరియు క్యాబినెట్ సెక్రటరీని. ఈరోజు మన కంటిక సాయిబాబా వారి దేవాలయంలో అత్యంత వైభవంగా కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి చేస్తున్నాము. ముందుగా నగరేశ్వర స్వామివారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, నమ్మక చమకాలతో కార్యక్రమం జరిగింది. అలాగనే విశ్వమాత వాసవి కన్యక అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేపడుతున్నాం. మా ద్వారా ఈ ప్రాంతంలో గత 18 సంవత్సరాల నుంచి ఈ సేవలు చేస్తున్నాం. అలాగనే ఈ పూజ అనంతరం అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. పొద్దున్నుంచి భక్తులు విశేషంగా పాల్గొని పూజలు, కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఇవే కాకుండా ఇంకా అందరికీ పనికొచ్చేటట్టు వేసవికాలంలో పాయకాపురం పెట్రోల్ బంక్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. ఇంకా గత సంవత్సరం వాసవి పురస్కారాలు ఇచ్చాము, ఉగాది పురస్కారాలు ఇచ్చాము. ఇంకా రాబోయే రోజుల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సద్గురు సంగీత సభ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వనస్పతి ముప్పవరపు శాస్త్రితో జీవిత చరిత్ర హరికథాగానం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ బృందం పర్యటన. ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు సీసాల్లో పెట్రోల్, డీజిల్ నింపవద్దని ఈసీ కీలక ఆదేశాలు. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.